హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెజ్ మంచూరియా ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సినవి క్యాబేజ్ తురుము 1 కప్, క్యారెట్ 1 కప్, క్యాప్సికమ్ 1/2 కప్, ఉల్లిపాయలు 1/2 కప్, మైదా 2 టేబుల్ స్పూన్స్, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్స్, సోయా సాస్ 4 డ్రాప్స్, టమాటా సాస్ 2 టేబుల్ స్పూన్స్, వెనిగర్ 1/2 చెంచా, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, కరివేపాకు కొద్దిగా. తయారు చేసే విధానం: ఒక గిన్నెలో క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, మైదా, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సాల్ట్ రుచికి సరిపడా, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న వాటిని చిన్న చిన్న బాల్స్లా చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకుని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో మంచూరియా బాల్స్ వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. కొంచెం సేపు తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఫ్లేమ్ అంతా మీడియంలో ఉండాలి. ఈలోపు సాటెస్ కోసం ఆనియన్స్, చిల్లీ, క్యాప్సికమ్, వెల్లుల్లిపాయలని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. మంచూరియా బాల్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో ఏ కలర్ యూజ్ చేయలేదండి. ఎవరికైనా కొంచెం కలర్ కావాలంటే వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పేపర్ నాప్కిన్ పెట్టిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం సేపు కాలనివ్వాలి. ఇక్కడ నుంచి ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వెల్లుల్లి బాగా వేయించుకున్న తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత
పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలను వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సోయా సాస్ వేసి మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటా సాస్ 1 టేబుల్ స్పూన్ వేసి మరి కొంచెం సేపు కలుపుకోవాలి, వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మరిగించుకోవాలి. వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత అందులో డైల్యూట్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని ఈ మిశ్రమంలో వేసి బాగా కళాయిలోకి వేసుకోవాలి. వేసుకున్నాక దీనిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కొంచెం చిక్కబడుతుంది. కావాలంటే ఎవరన్నా అజినమోటో వేసుకోవచ్చు, కలర్ కావాలన్నా వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా ఇప్పుడు వేయించుకున్న తర్వాత అందులో కొద్దిగంత సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మరొక్కసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరొక్కసారి మొత్తం అంతా కలుపుకోవాలి. దీనిలో పక్కన పెట్టుకున్న ఇందులో మంచూరియా బాల్స్ని వేసుకుని వేయించి పక్కన పెట్టుకున్న మంచూరియా బాల్స్ని వేసి ఈ విధంగా కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా హై ఫ్లేమ్ మీద చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కొద్దిగా ఉడికి ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇంకొక 2 నిమిషాలు ఇదే విధంగా ఉంచి ఉడికించుకోవాలి. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.